చిట్టి రొయ్యల వేపుడు. చూడడానికి చాలా టెండర్గా కనిపిస్తుంది కదా. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల నుంచి వచ్చిన వాటర్తోనే రొయ్యలు అనేవి కుక్ అవ్వాలండి. మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. రొయ్యల్ని పక్కకి తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కకు తీసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. బాగా రెండు కూడా మిక్స్ అయిపోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు సిమ్లోనే జరగాలండి. అప్పుడే మనకి రొయ్యలు అనేది చక్కగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీడియం సైజ్ టమాటాని మిక్సీ పట్టుకోవాలండి. ఆ ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు తగినంత కారం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. సాల్ట్ స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది. బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను మీట్ మసాలా వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. చూడండి, ఇక్కడ చక్కగా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇంక ఫైనల్గా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎమ్మి ఎమ్మి అయినా రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.